వాళ్ళు ఏరియాల రైతులు ఏంటంటే ఎంత బాధపడుతున్నారు. 12 సంవత్సరాలు అయింది రాజధానికి భూములు ఇచ్చిన రైతులు. ఏమన్నా డెవలప్మెంట్ ఉందా? సరే చేసామంటున్నారు, చేశారు. రైతులు ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చారా? ఇలా మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటే మీరు మళ్ళీ గెలిస్తే సెకండ్ పూలింగ్ తీసుకుంటామని చెప్పారా? చెప్పలా. ప్రతిసారి అంటే ఫస్ట్ గెలిచినప్పుడు ఫస్ట్ తీసుకున్నారు, ఈయన రెండోసారి గెలని 3 రాజధాని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు రెండోసారి గెలని సెకండ్ పూలింగ్ అన్నారు. అంటే మళ్ళీ రేపేం చేయాలి? మూడోసారి గెలిచినాక మళ్ళీ 3వ పూలింగ్ అని చెప్పి మన సత్యనపల్లి అవతల దాకా తీసుకుంటారా? లేకపోతే మాచర్లా తీసుకుంటారా? హైదరాబాద్ అయినా కొన్ని రాజధానులు అన్నీ కూడా పూలింగ్ తీసుకుంటే డెవలప్ అవ్వాలా. ఎవరంతా డెవలప్ చేస్తే అయింది. 1,00,000 మందికి భోజనాలుండి నేను ఒక్కడనే వడ్డిస్తానంటే ఎప్పుడైద్ది? అది అయ్యేది కాదు. ఇది కాదు, ఇక అంతే ఆగిపోయింది. అందుకని ఏంటంటే మీరు ఫస్ట్ తీసుకున్నారు, అయిపోయింది. ఇకనైనా సెకండ్ పూలింగ్ తీసుకోవాలండి, ఆపేయండి. లేదు నిజంగా మీరు తీసుకోవాలని అమ్ముకోవాలనుకుంటే నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. ఎంతన్నా కానీ 1250 గజంతో పాటు రైతులకి డబ్బులు ప్రకటించండి. మీరు ఎన్ని ఎకరాలు అడిగితే అన్ని ఎకరాలు ఒక్క రోజులో అప్పచెబుతారని చెప్తున్నాను నేను. లేదంటే ఇప్పటికీ 8 నెలలు మీరు ఏప్రిల్ 14 నుంచి స్టార్ట్ చేసి మన 2025 ఏప్రిల్ 14 నుంచి పూలింగ్ అన్నారు. ఇప్పుడు 8 నెలలు దాటిపోయినా కూడా అవదు. ఇది అయ్యే క్వశ్చనే లేదు ఎటువంటి కూడా. ఎందుకంటే ఫస్ట్ పూలింగ్లో వాళ్ళు ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ సెకండ్ ఇవ్వండి అయ్యా అంటే ఎలా ఇస్తారు? ఆలోచన చేయండి. నోటికి రుచి తగిలితే మళ్ళీ తింటానికి వస్తారు. కాళ్ళ మీద దెబ్బలు పడతా ఉంటే ఎంత లెక్క నడుస్తారు, ఏడికి వస్తారు చెప్పండి? అన్నీ చూసి కూడా మీ స్వార్థాల కోసం ఏదో ఇవ్వండి అంటే రారు.